రోషన్ గారు, మీరు 3-4 ఏళ్ళు వెయిట్ చేసినందుకు ఖచ్చితంగా యూ గాట్ ద ఫ్రూట్. ఇట్ డ్యామ్ షూర్ షార్ట్ సక్సెస్ ఇది జనాలకి. హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, వీళ్ళిద్దరిదే కాకుండా చాలా మంది క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవ్రీ క్యారెక్టర్ కి కూడా ఒక పే ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక పే ఆఫ్ ఇచ్చారు. ఏ క్యారెక్టర్ ని కూడా ఇలా తీసి వదిలేయలేదు. సినిమాలో రామ్మ చిలక వచ్చి వెళ్ళిపో అన్నట్టు ఏ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోలేదు. ఎవ్రీ క్యారెక్టర్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండింది అండ్ ఆ పే ఆఫ్ ఇవ్వడం జరిగింది. అండ్ విలన్ గా కూడా ఆయన చాలా బాగా చేశారు. చూస్తేనే భయం వేస్తుంది. అండ్ ఇలాంటి మూవీ, ఇలాంటి న్యూ జనరేషన్ హీరో ఇప్పుడిప్పుడే స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్ అవుదాం అనుకున్న హీరో చేయడం అనేది మాత్రం నేను మెచ్చుకోవాల్సిన విషయం. రోషన్ గారు, మీరు 3-4 ఏళ్ళు వెయిట్ చేసినందుకు ఖచ్చితంగా యూ గాట్ ద ఫ్రూట్. ఇట్ డ్యామ్ షూర్ షార్ట్ సక్సెస్ ఇది జనాలకి గుండెల్లో హత్తుకుంది. సినిమా గుండెల్ని టచ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చాక మన వాళ్ళు ఎంత కష్టపడ్డారు నిజాం పాలన, రజాకార్ల దగ్గర నుంచి విముక్తి కావడానికి అనేది సినిమాలో చాలా బాగా చూపించగలిగారు. ఆఫ్ కోర్స్ రాజన్న లాంటి సినిమా, రజాకార్ లాంటి సినిమా మనం ఇంతకు ముందు చూసాం. ఇలాంటి స్టోరీస్ ఎక్స్ప్లోర్ చేయలేని కోణాలు ఇంకా చాలా ఉంటాయి. అలాంటి ఒక కోణమే ఈ సినిమాలో కూడా ఎక్స్ప్లోర్ చేశారు. అదే బైరాన్పల్లిలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, స్టిక్ టు ద పాయింట్, నో డీవియేషన్స్. అనవసరమైన క్రింజ్ కామెడీ సీన్లు వద్దు, అనవసరమైన లవ్ ట్రాక్ వద్దు, అనవసరమైన సాంగ్స్ వద్దు. మనకి స్టిక్ టు ద పాయింట్, స్టోరీ చూపిద్దాం, ఏం తీద్దాం అనుకున్నాం, ఏం చూపిద్దాం అనుకున్నాం, చూపించారు, వెళ్ళిపోయారు, హిట్ కొట్టారు, జనాలకి నచ్చేశారు, అంతే. అంతకు మించి ఇంకేం లేదు సినిమాలో. అండ్ రోషన్ గారు టాలీవుడ్కి మహేష్ బాబు గారి తర్వాత ఇంకో బాబు వచ్చాడు, రోషన్ బాబు. మిమ్మల్ని ఇలానే పిలుచుకుంటాం, ఫిక్స్ ఇది. ఇంకొంచెం బాడీ పెంచి ఇంకొంచెం ట్యూన్ అయ్యి వస్తే కనుక రితిక్ రోషన్కి కూడా తీసిపోరండి. రితిక్ రోషన్ గారు కూడా తీసిపోరు మీ ముందు. అంత బాగున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన డ్యాన్స్, అసలు బాడీ నిజంగా స్ప్రింగులు పెట్టుకుని ఊగుతున్నారేమో అనిపించింది ఆ గిరగిరా సాంగ్ చూస్తున్నంతసేపు కూడా. సాంగ్స్, ఎవ్రీ సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీశారు. మనం రిలీజ్ అయిన 3 సాంగ్స్ కాకుండా ఇంకో 2 సాంగ్స్ కూడా ఉన్నాయి. ఒక ట్రాజిక్ ప్యాథోస్ సాంగ్ ఒకటి, అండ్ ఒకటేమో చిన్న లవ్ ట్రాక్ మిక్స్ అయ్యి ఒకటి ఇంకో సాంగ్ యాడ్ అవుతుంది. నేను చెప్పను ఏంటి అనేది. సో చాలా బాగుండింది. ఫస్ట్ ఆఫ్ లాగ్ అని చెప్పానండి నేను. ఎందుకు అంటే స్టోరీలోకి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మీరు ఆ ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఊర్లో ఎవరు ఏంటి, ఏం చేస్తున్నారు, ఎలా స్టార్ట్ అయ్యింది గొడవ, అసలు రజాకారులు ఏం చేశారు, ఊర్లో వాళ్ళకి ఎంత టైం పట్టింది తిరగబడ్డానికి, ఇవన్నీ చూపించాలి కదండి. ఇప్పుడు సినిమా లోపలికి వెళ్ళంగానే 200 మందిని చంపేశారు, వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది, ఇండియన్ ఆర్మీ దిగిపోయారు అని చూపిస్తే 15 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ అయిపోద్ది కదా. సో అది ల్యాగ్ కాదు, ల్యాగ్ అనొద్దు దాన్ని. స్క్రీన్ ప్లే అనేది చాలా నీట్గా ముందుకు తీసుకెళ్లారు స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ కోసం అని చెప్పి. అండ్ అవుట్ ఆఫ్ సిలబస్ మాత్రం దుల్కర్ సల్మాన్ గారు. దుల్కర్ సల్మాన్ గారిని మేము చూడగానే అసలు పిచ్చలో అయిపోయినాం. ఎలా దాచారండి బాబు ఇన్నాళ్ళు దుల్కర్ సల్మాన్ గారు లేరని చెప్పి. మీరు స్పాయిలర్ ఇస్తున్నా అనుకోండి, ఏమైనా అవ్వట్లేదు, ఎలాగో ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తాయి. బట్ దుల్కర్ సల్మాన్ గారికి, రోషన్ గారికి ఆ చిన్న కెమిస్ట్రీ ఏదైతే ఉండిందో ఆ 2-3 మినిట్స్, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఇద్దరు అసలు ఫ్రేమ్ లో ఎవరిని చూడాలో అర్థం కాలేదు. అంటే అఫ్ కోర్స్ ఇట్ వాస్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్ ఆల్ టుగెదర్. చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ అది, ఏంటి అనేది చెప్పను. బట్ నిజంగా అసలు ఎవరిని చూడాలో అర్థం కాలేదు. దుల్కర్ ని ఒక వైపు నుంచి డామినేట్ చేస్తున్నాడు రోషన్ బాబు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఉండింది సినిమాలో. ఇట్ వర్క్డ్ వండర్స్. ఆ సీన్ మాత్రం ఇట్ వర్క్డ్ వండర్స్. ఆ ఒక్క సీన్ చాలు, నేను సినిమాకి వెళ్ళిపోమని చెప్తాను మీకు, అంత బాగుండింది సినిమా. అండ్ అనసూర రాజన్ గారు కూడా చాలా క్యూట్గా ఉన్నారు. ఇక ఇంతకన్నా ఏం చెప్పలేను. సినిమాకి వెళ్ళి మీరు చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. తెలంగాణ లాంగ్వేజ్ మనకి ఈ మధ్య సినిమాల్లో అదే ట్రెండ్ అయిపోయింది. తెలంగాణ యాసనే మొత్తం అంతా, ఏడున్నా కూడా తెలంగాణ యాసనే నడుస్తుంది. ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాపే అది కాబట్టి అఫ్ కోర్స్ అప్పటి తెలంగాణ స్లాంగ్. ఇంకా ఇప్పుడైతే మనకి ఉర్దూ గిర్దు మిక్స్ అయిపోయింది మన తెలంగాణ యాసలో. బట్ ప్యూర్ తెలంగాణ స్లాంగ్ ఉండింది, ఎంజాయ్ చేసాం ఆ స్లాంగ్ని కూడా. ఓవరాల్ రేటింగ్ నేనైతే మాత్రం 4 ఇస్తాను. అండ్ ఇంకొకటి, ఇట్లాంటి సినిమాలకు రేటింగ్ అవసరం లేదు భయ్యా, వెళ్ళండి సినిమాని ఎంజాయ్ చేయండి. మన చరిత్ర ఇది. మనం నిల్చున్న నేల హైదరాబాద్ నేల. స్వాతంత్రం తర్వాత నిజాం పరిపాలన నుంచి, రజాకార్ల పరిపాలన నుంచి విముక్తి కావడానికి మనకి ఎంత టైం పట్టింది, ఎంతమంది రక్తం చిందించారో చూపించిన సినిమా అన్న. వెళ్ళిపోండి, రేటింగ్ అడగండి సినిమాకి. బాగుంది సినిమా, చాలంతే, బాగుంది సినిమా, వెళ్ళిపోండి.